గ్రూప్ 2లోనే కాదు, గ్రూప్ 1లో గానీ, ఐఏఎస్ ఎగ్జామ్‌లో గానీ, మనం తప్పనిసరిగా కొన్ని ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవాలి. అది పాలిటీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, ఆర్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కావచ్చు. ఏదైనా సరే మెమరీ ఈజ్ ద కీ ఫర్ ద సక్సెస్. అంటే మనం సబ్జెక్ట్ నేర్చుకుని దాన్ని గుర్తుపెట్టుకోవడమే మన సక్సెస్‌కి ఆధారం అవుతుంది. సో, ఇటువంటి ఒక టాప్ 6 టిప్స్ చెప్తాను. మీరు రివిజన్ చేయాలి. అంటే దాన్ని రిపిటీషన్ అంటాం. నిమోనిక్స్ తయారు చేసుకోవాలి. తర్వాత ఆర్గనైజ్డ్‌గా, స్ట్రక్చర్డ్‌గా నోట్స్ తయారు చేసుకోవాలి. విజువల్ ఎయిడ్స్ రూపొందించుకోవాలి. కొన్ని యాక్టివ్ రీకాలింగ్ టెక్నిక్స్‌ని ఉపయోగించాలి. మైండ్ మ్యాప్స్ తయారు చేసుకోవాలి. సో, మొదటిది రిపిటీషన్. రిపిటీషన్ అంటే రివిజన్. సో, రిపిటీషన్, రిపిటీషన్, రిపిటీషన్. ఈ 3 సార్లు అంటే మనం ఎన్ని సార్లు రిపీట్ చేస్తే అంత మంచిది. అంటే మీ నోట్స్‌ని మల్టిపుల్ టైమ్స్ చదివేటట్టుగా మీరు సెట్ చేసుకోవడం జరగాలి. అప్పుడే రివిజన్ అవుతుంది. రివిజన్ అవ్వడమే రిపిటీషన్ అనమాట. ద మోర్ యూ రిపీట్, ద మోర్ లైక్లీ యూ విల్ రిమెంబర్ ద ఫ్యాక్ట్స్. ఎన్ని ఎక్కువ సార్లు మనం చదివితే అంత ఎక్కువగా మనకి గుర్తుంటుంది. సో, ఈ ప్రాసెస్‌లో రిపిటీషన్ చేసే ప్రాసెస్‌లో మనకి కొంత స్కిల్ పెరుగుతది. దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలనే స్కిల్ కూడా పెరుగుతది. సో, ఆ స్కిల్స్‌లో ఒకటేంటంటే నిమోనిక్స్ తయారు చేసుకోవడం. నిమోనిక్స్ అంటే ఏంటి? మనం చదివినటువంటి విషయాల్ని ఒక యాక్రోనిమ్‌గా తయారు చేసుకోవడం. తర్వాత ఒక మెమరీ ఎయిడ్స్ తయారు చేసుకోవడం. దాని ద్వారా మన ఇన్ఫర్మేషన్‌ని గుర్తుపెట్టుకునేటటువంటి పద్ధతి ఉంటుంది. అంటే ఉదాహరణకి మనం ఫండమెంటల్ రైట్స్ తీసుకోండి. ఈ ఫండమెంటల్ రైట్స్‌లో రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ అగైన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలిజియన్, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఈ 6 రకాల హక్కులున్నాయి. ఇదే వరుస క్రమంలో గుర్తుపెట్టుకోవాలి మనం. సో, దీనికి నేనేం చేస్తానంటే ఎఫెక్ట్ అనే పద్ధతిని అనుసరిస్తాను. సో, ఎఫెక్ట్ అంటే ఏంటి? ఈఎఫ్ఎఫ్ఈసిటీ. సో, మొత్తం 6 రకాల హక్కుల్ని ఈ ఎఫెక్ట్ అనే పద్ధతిలో గుర్తుపెట్టుకోవడం జరిగితే, ఈ అంటే ఈక్వాలిటీ, ఎఫ్ అంటే ఫ్రీడమ్, ఏ అంటే ఈ ఈ ఎగెనిస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ అనేటటువంటి పరిస్థితిలో ఈ అనేదాన్ని తీసుకుంటాం. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, తర్వాత ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ రైట్స్, కాన్స్టిట్యూషనల్ రైట్స్ అంటే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. సో, ఇట్లా ఈ ఎఫెక్ట్ అనేటటువంటి పద్ధతిలో ఈ యాక్రోనిమ్ తయారు చేసుకుంటే దానికి ఆ వరుస క్రమంలో మనకు గుర్తుంటాయి. అలాగే మూడోదేంటంటే ఆర్గనైజింగ్ అండ్ స్ట్రక్చరింగ్. అంటే మీ నోట్స్ ఆర్గనైజ్డ్‌గా ఉండాలి. ఆ ఆర్గనైజ్డ్ నోట్స్ ఎలా ఉండాలంటే కేటగిరీ వైస్‌గా, టైమ్ వారీగా, తర్వాత మ్యాప్‌లు ఓరియంటేషన్ తోటి ఉండాలి. అంటే మైండ్ మ్యాప్స్ అనమాట. అంటే దీనివల్ల మీ సబ్జెక్ట్‌కి సంబంధించిన ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్‌కి సంబంధించినటువంటి కనెక్టివిటీ అనేది దొరుకుతది మనకి. మీరు పాలిటీలో ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవచ్చు. బడ్జెట్‌లో ఉండేటటువంటి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే నాలుగోదేంటి విజువల్ ఎయిడ్స్‌ని వాడడం. సో, ఈ విజువల్ ఎయిడ్స్ అంటే ఏంటి? అంటే మనకి ఉన్నటువంటి కాంప్లెక్స్ ఇన్ఫర్మేషన్‌ని కొన్ని డయాగ్రామ్స్ రూపంలోను, ఫ్లో చార్ట్స్ రూపంలోను, తర్వాత ఇన్ఫోగ్రఫిక్ రూపంలోను మనం ఒక బొమ్మలాగా తయారు చేసుకొని పెట్టుకుంటే, సపోజ్ ప్రాథమిక హక్కులకి సంబంధించినటువంటి ఒక బొమ్మ ఇక్కడ చూపించాం. ఇది ఈ మెటా ద్వారా డిజైన్ చేసినటువంటి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగించి రూపొందించినటువంటి బొమ్మ. సో, ఇట్లా ఈ బొమ్మ చూడంగానే మనకి ప్రాథమిక హక్కులన్నీ గుర్తు రావాలన్నమాట. అంటే మళ్ళీ చదవాల్సిన అవసరం లేకుండా ఈ బొమ్మ మన మైండ్‌లో ఈ ఇమేజ్ గనక రిజిస్టర్ అయితే మొత్తం ప్రాథమిక హక్కులన్నీ గుర్తొస్తాయి. సో, ఇటువంటి ఇమేజెస్ తయారు చేసుకోవచ్చు. మీరు మెటా ద్వారానే చేయాల్సిన అవసరం లేదు. మీ సొంతంగా ఒక బొమ్మలు తయారు చేసుకోవచ్చు. తర్వాత యాక్టివ్ రీకాలింగ్ మెథడ్స్‌ని ఉపయోగించుకోవాలి. సో, యాక్టివ్ రీకాలింగ్ మెథడ్స్ అంటే చురుకుగా మళ్ళీ చదివిన దాన్ని గుర్తు తెచ్చుకునే ప్రయత్నం. దీనికోసం ఏం చేయాలి అంటే మీ అంతట మీరే రెగ్యులర్‌గా టెస్టులు పెట్టుకోవాలి. ఫ్లాష్ కార్డ్స్ ఉపయోగించుకోవాలి. సెల్ఫ్ క్విజింగ్ ఉండాలి. అంటే మీ అంతట మీరే క్వెషన్స్ అడుగుకోవడం. అండ్ ఆ అడిగిన ప్రశ్నకి అంటే సపోజ్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఏ ఆర్టికల్ అని సడన్‌గా మీ అంతట మీరే అడగాలి. అడగడం ద్వారా మీకు ఆర్టికల్ 32 అనేది గుర్తు రావాలి. అలాగే ప్రాక్టీస్ పీవైక్యూస్, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్. అంటే మీరు మోడల్ క్వెషన్సే కాకుండా ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని కూడా ప్రాక్టీస్ చేయడం ద్వారా యాక్టివ్ రీకాలింగ్ అనేది జరుగుతుంది. సో, దీనివల్ల మీ మెమరీ స్ట్రెంగ్తెన్ అవ్వడమే కాకుండా మీరు ఆహ్, కొన్ని ఫ్యాక్ట్స్‌ని మీ మైండ్ మీద ప్రెషర్ పెట్టి తిరిగి గుర్తు తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో, దీనివల్ల రీడింగ్ అవసరం లేకుండా కొన్ని ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మనం తొందరగా గుర్తు తెచ్చుకోవడానికి సో, ఈ మెమరీ టిప్స్ మరిన్ని తెలుసుకునే ముందు ఒక అనౌన్స్‌మెంట్. గ్రూప్ 2 బూట్ క్యాంప్ 2025 పేరున ఒక అవగాహన కార్యక్రమం గ్రూప్ 2 సబ్జెక్టుల మీద ఎలా చదవాలనే అంశం మీద నిర్వహించడం జరుగుతుంది. ఏప్రిల్ 6, 2025 ఆదివారం రోజు
మార్నింగ్ 10 నుంచి 5 వరకు ఉంటుంది సాయంత్రం. అన్ని సబ్జెక్టుల మీద మార్నింగ్ 10 to 1 పాలిటీ, ఎకానమీ, హిస్టరీ ఉంటాయి. తర్వాత 1 అవర్ మీకు లంచ్ బ్రేక్ ఇచ్చిన తర్వాత 2 to 5 మరొక 3 సబ్జెక్టులు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అంటే ఏ విధంగా చదవాలి, ఏ పుస్తకాలు చదవాలి, ఇటువంటి అంశాలన్నిటి మీద. సో మీకు దీని మీద ఆసక్తి కనుక ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఆ లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇది ఆన్లైన్లోనూ ఉంటుంది. అలాగే క్లాస్ రూమ్ 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉంది. అక్కడ కూడా ఆఫ్లైన్ క్లాస్ రూమ్ అటెండ్ అవ్వచ్చు. సో ఇంగ్లీష్ మీడియం కానీ, తెలుగు మీడియం కానీ అటెండ్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఈ మెమరీ టిప్స్లో మీకు ఫ్లాష్ కార్డ్స్ ఉపయోగించుకోవాలని చెప్పాను. అంటే మీరు ఏదైతే ఆ ఫ్లాష్ కార్డ్స్ ఎలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు రాజ్యాంగానికి సంబంధించి ఫ్లాష్ కార్డ్స్ ఎలా ఉండాలి అంటే, ఒక ఫ్లాష్ కార్డ్ అంటే ఏం లేదు, ఒక కార్డు తీసుకోవడం, ఒక పోస్ట్ కార్డు రూపంలో ఉండేదా ఒక కార్డు తీసుకోవడం, దాని మీద ఒకవైపు పార్ట్ 1 అని రాసి ఆర్టికల్ 1 to 4 అని రాసుకోవాలి. దాని వెనకాల టెరిటరీ ఆఫ్ ఇండియా ఆ 1 to 4కి సంబంధించినటువంటి సూక్ష్మంగా 2-3 పదాల్లో ఒక 4 ఆర్టికల్స్ గురించి మెన్షన్ చేసుకోవాలి. ఎప్పుడైనా వేగంగా మనం చదువుకోవాలనుకున్నప్పుడు ఈ ఫ్లాష్ కార్డులు తీసుకుని చూసుకుంటే సరిపోతుంది, తొందరగా గుర్తొస్తాయి. మరి ఫ్లాష్ కార్డ్ ఎలా తయారు చేసుకోవాలన్న దానికి ఇక్కడ ఉదాహరణ చెప్పించాను చూడండి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ పార్ట్ 1 ఆర్టికల్ 1 to 4, బ్యాక్ సైడ్ హెడ్డింగ్ ఏమో టెరిటరీ అని ఉండాలి. అలాగే దాని కింద 1, 2, 3, 4 పాయింట్స్లో యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఆర్టికల్ 1, సెకండ్ ఆర్టికల్కి సంబంధించి అడ్మిటింగ్ ద న్యూ టెరిటరీస్. అంటే ఇంకా ఇంతకు మించి ఎక్కువ డిస్క్రిప్షన్ రాసుకోకూడదు. డిస్క్రిప్షన్ అంతా మీకు నోట్స్లోనూ లేకపోతే టెక్స్ట్ బుక్లోనూ ఉంటుంది. కార్డులో మాత్రం ఇంతవరకే ఉండాలి. అలాగే ఆర్టికల్ 3 రీఆర్గనైజింగ్ ద స్టేట్స్, అంటే స్టేట్స్ ఏ విధంగా కొత్త స్టేట్స్ను క్రియేట్ చేయొచ్చు. అండ్ 4 ఆర్టికల్ 4 నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, అంటే కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడానికి రాజ్యాంగ సవరణ అక్కర్లేదు. అంటే ఈ ఫ్లాష్ కార్డ్లో మీకు ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ ఉపయోగించుకున్నాను. ద పార్ట్ నెంబర్ ఆన్ ద ఫ్రంట్ సైడ్, అలాగే బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ వాట్ ద పార్ట్ కవర్స్ ఆన్ ది బ్యాక్ సైడ్. సో రిలవెంట్ ఆర్టికల్ నెంబర్స్, కీ పాయింట్స్ సమ్మరైజ్డ్ ఇన్ ది బుల్లెట్ పాయింట్స్. సో ఈ మొత్తం అంతా కూడా మొత్తం రాజ్యాంగంలో పార్ట్ 1లో ఉన్నటువంటి ఆర్టికల్ 1, 2, 3, 4ని మీరు సూక్ష్మంగా ఒక చిన్న కార్డు సైజులో డెవలప్ చేసుకోవడం జరిగింది. మీరు రివిజన్ చేసేటప్పుడు, పర్టికులర్గా ఎగ్జామ్ ముందు రివిజన్ చేసేటప్పుడు ఇలాంటి కార్డ్స్ చాలా ఉపయోగపడతాయి మీకు. అలాగే మరొక ఎగ్జాంపుల్ ఈ రకంగా కూడా రాసుకోవచ్చు. లైక్ ఆర్టికల్ 1 అని ఉంది, ఇండియా దట్ ఈస్ భారత్ ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పి. సో ఇలాంటి ఫ్లాష్ కార్డ్స్ కూడా, మైండ్ మ్యాప్స్ కూడా తయారు చేసుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత మైండ్ మ్యాప్స్ ఎలా ఉండాలి. మైండ్ మ్యాప్స్ అంటే క్రియేట్ ఏ మైండ్ మ్యాప్స్ ఆర్ ఏ డయాగ్రామ్ ఆఫ్ వాట్ యూ హ్యావ్ రిటర్న్ ఇన్ ది నోట్స్. సో దీనికి విజువల్గా కీ పాయింట్, కీ కాన్సెప్ట్స్, ఫ్యాక్ట్స్, టాపిక్స్ కనెక్ట్ చేస్తూ వాటిని ఒక మైండ్ మ్యాప్గా రూపొందించుకోవడం జరుగుతుంది. అంటే టైం లైన్ ఉండొచ్చు, మైండ్ మ్యాప్లో టైం లైన్ ఉండొచ్చు, ఫీచర్స్ ఉండొచ్చు, హిస్టారికల్ ఈవెంట్స్ ఉండొచ్చు, జాగ్రఫికల్ డేటా ఉండొచ్చు, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇన్ని రకాల పద్ధతుల్లో మైండ్ మ్యాప్స్ తయారు చేసుకోవడం జరుగుతుంది. అడిషనల్గా ఈ 6 పాయింట్స్ తర్వాత కొన్ని అడిషనల్ టిప్స్ ఏంటి అంటే, యూస్ స్పేస్డ్ రిపిటేషన్ టు రివ్యూ ఫ్యాక్ట్స్ అండ్ ఇంక్రీజింగ్ లాంగర్ లెవెల్స్. అలాగే టీచ్ సమ్వన్, అంటే మీరు నేర్చుకున్నది ఏదైతే ఉంటుందో అది మరొకరికి టీచ్ చేయడం ద్వారా, మీ ఫ్రెండ్సే సపోజ్ 4 రకాల సబ్జెక్టులు నేర్చుకున్నారనుకోండి ఒకరోజు, ఈ 4 కలిసి ఒకళ్ళకొకళ్ళు టీచ్ చేసుకోండి. ఒక వ్యక్తి పాలిటీ చెప్తాడు, ఇంకో వ్యక్తి ఏమో ఎకానమీ చెప్తాడు, ఇంకో వ్యక్తి ఏమో హిస్టరీ చెప్తాడు, ఇంకో వ్యక్తి జాగ్రఫీ చెప్తాడు. ఇట్లా ఒక 4 గ్రూప్ పెట్టుకోండి. 4 కన్నా ఎక్కువ పెట్టుకోకండి. 4 కన్నా ఎక్కువ అయిందంటే ఆ గ్రూప్ డిస్కషన్ వేరే డిస్కషన్కి వెళ్తుంది. అండ్ అంతేకాకుండా మన మైండ్ క్రియేటివ్గా తర్వాత యాక్టివ్గా పనిచేయాలి అంటే తగినంత నిద్ర కూడా ఉండాలి. సో దట్ మనం నేర్చుకున్నది ఒక కన్సాలిడేట్గా మెమరైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఇలాంటి టిప్స్ సబ్జెక్ట్ వారీగా మీకు తెలియచేయడం కోసం, అంటే మెమరీ టిప్స్ కానీ సబ్జెక్ట్ వారీగా ఉంటాయి. మళ్ళీ పాలిటీలో, ఎకానమీలో, హిస్టరీలో, జాగ్రఫీలో ఇట్లా ఆ టిప్స్ దేనికి సంబంధించిన టిప్స్ ఆ సబ్జెక్ట్ని తెలియచేయడం కోసం మీకు ఈ గ్రూప్ 2కి సంబంధించినటువంటి బూట్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. April 6, 2025 మార్నింగ్ 10 నుంచి 5 వరకు. మీరు ఈ డిస్క్రిప్షన్లో రిజిస్ట్రేషన్ లింక్ ఉంది, అది క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు, ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ.